నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. ఇక ప్రస్తుతం మనకు తెలంగాణ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ బీసీ సంఘాల సమైక్య జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ గారు ఉన్నారు. బీసీల యొక్క ప్రాధాన్యత, బీసీలకు పార్టీలో ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి, ప్రస్తుత రాజకీయ అవసరాలపై బీసీలకు ఉన్న ప్రాధాన్యత విషయాల గురించి చర్చిద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో విపరీతమైన మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి. ఓకే, ఈ మార్పుల పరిణామాల క్రమంలో బీసీలను ఎంతవరకు సముచిత స్థానం కల్పిస్తారు రాష్ట్ర పార్టీ రాజకీయాలలో? ఒక విషయం మనం ఆలోచిస్తే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీలకు చైతన్యం వచ్చింది. రాజకీయంగా కానీ ఉద్యమపరంగా కానీ చైతన్యం వచ్చింది. ఆ బీసీ ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి దాదాపు ఒక 20 సంవత్సరాలు 20-30 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిగా మరి ఆ రోజు నన్ను ఆర్సి కుంతియా గారు మరి ఒక బీసీ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి అనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యాలయంలో నన్ను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. అయితే నేను ముఖ్యంగా చెప్పాలంటే, ఈరోజు తెలంగాణలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలు దాదాపుగా 52% పైచిలుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి వాళ్ళకు రాజకీయ ప్రాతినిధ్యం అనేది ఆలోచించినట్లయితే మిగతా వర్గాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నది. అది వాస్తవమైనటువంటి విషయం. ఎందుకంటే మరి ఈరోజు బీసీలకు రాజకీయ ప్రాధాన్యత లభించాలంటే వాళ్ళు ఆర్థికంగా ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీకు తెలిసినటువంటి విషయమే, ఈరోజు ఎన్నికలు అనేది పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. అయితే ఈరోజు రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి అన్నీ కూడా ఏమంటే, ప్రత్యక్ష ఎన్నికల్లో బీసీలు పాల్గొంటే వాళ్ళు ఈ ఖర్చును భరించలేరు, కాబట్టి వాళ్ళకు వివిధ నామినేటెడ్ పోస్టులు ప్రాధాన్యత ఇస్తామని చెప్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు తెలంగాణలో బీసీలు అనేవాళ్ళు కేవలము ఈ రాజకీయ పార్టీలు ఓట్లు వేసే యంత్రాలుగా చూడకుండా వాళ్ళకు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం కల్పించాలి. ఒకవేళ ఆర్థికంగా ఒకవేళ వాళ్ళు వీక్ ఉన్నట్లయితే రాజకీయ పార్టీల వాళ్ళకు ఆర్థిక వనరులు సమకూర్చి మరి వాళ్ళకు పోటీ చేయించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కానీ మనం చూస్తూ ఉన్నాము, మరి అదేవిధంగా ఎస్సీలకు ఎస్టీలకు తీసుకుంటే వాళ్ళకు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం అంటూ ఈరోజు రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళకు ఒక చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ 52% ఉన్నటువంటి ఈ యొక్క బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేదు. కాబట్టి వీళ్ళొక బీసీల యొక్క అయితే ఈ సందర్భంలో మేము కోరుతా ఉన్నాం, మాకు జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు కూడా మనకు సీట్లు ఇవ్వాలి చట్టసభలో అంటున్నాం. అయితే చట్టసభలో రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఈరోజు ఈ యొక్క బీసీల యొక్క సీట్లు కూడా ఈరోజు మరి మిగతా వర్గాల్లో మరి పోటీ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరి ఈ విషయంలో మరి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రత్యేకించి ఏంటంటే, మరి ఈ బీజేపీ పార్టీ ఉన్నది, తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా ప్రజాస్వామ్యం ఎక్కువ. అంటే కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు సరైనటువంటి ప్రాతినిధ్యం లభిస్తుంది, వాళ్ళు కోరుతున్నటువంటి ఒక రాజ్యాధికారం సిద్ధిస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నేను చేరడం జరిగింది. కుంతియా సమక్షంలో, మరి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆఫీసులో చేరడం జరిగింది. చేరిన తర్వాత మరి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది, మరి బీసీలను ప్రాతినిధ్యం పెంచాలి, ప్రాతినిధ్యం పెంచితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని మరి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు కోరుతున్నారు. మరి టీఆర్ఎస్ పార్టీ చేస్తలేదని చాలామంది అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, కానీ రాజ్యాధికారంలో వాటా ఇవ్వటం లేదు. మా జనాభా ప్రాతిపదికన మాకెన్ని సీట్లు రావాలి చట్టసభల్లో అనేటువంటి విషయము వాళ్ళు సరైనటువంటి ప్రాతినిధ్యత ఇవ్వట్లేదు. కేవలం సంక్షేమ కార్యక్రమాలతోటి చిన్న చిన్న నామినేటెడ్ పోస్టులు కానీ, అదేవిధంగా మరి బీసీలకు వాళ్ళకేం కావాలనేటువంటి ఈ యొక్క గొల్రు బల్రు ఇలాంటివి కాకుండా వాళ్ళు కోరుకున్నటువంటి యొక్క రాజ్యాధికారంలో సరైన వాటా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కూడా ఇస్తలేదు. అదేవిధంగా మరి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఒకటే చెప్తా ఉన్నాను, కొత్తగా వచ్చినటువంటి పిసిసి ప్రెసిడెంట్ గారు, మీరు ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో అంటే స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే
అదేవిధంగా చట్టసభల వరకు కూడా మీరు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇక బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినట్లయితే, ప్రత్యేకించి బీసీలకు ఇచ్చినట్లయితే వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మా నూతన అధ్యక్షుని మరి రేవంత్ రెడ్డి గారిని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అంటే ప్రస్తుతం మనం బడుగుల బీసీ వర్గాలకు సంబంధించి చాలా కొన్నేళ్ల సంవత్సరాల నుండి మనం బీసీలకు ఒక రాజ్యాధికారం కావాలి, మనం వారి యొక్క ఎదుగుదల కూడా మనకు సముచిత స్థానం కల్పించి బీసీలకు కూడా ఒక ప్రాముఖ్యత కల్పించాలన్నటువంటి నేపథ్యంలో ఇంకా ఈ బీసీల గురించి పోరాడుతూనే ఉన్నాం. మీరు బీసీ అధికార ప్రతినిధిగా ఉన్న మీరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు ఉన్న సమక్షంలో అధ్యక్షుడిగా మీకు బీసీలకు ఎంతవరకు ప్రాధాన్యత కల్పిస్తూ అంటున్నారు? మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం అనేటువంటి ఒక 3 డిమాండ్ తీసుకొని ముందుకు పోతున్నట్టు సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే దాంట్లో స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఏ పార్టీలో ఉండదు. ఎందుకంటే మిగతా పార్టీలు కూడా అన్నీ కూడా ఇప్పుడు ఉదాహరణకు టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నాను అనుకోండి, అతను వ్యక్తి పెట్టినటువంటి పార్టీ. అదేవిధంగా బీజేపీ పార్టీలో మీ అందరికీ తెలుసు బ్రాహ్మణవాదం ఎక్కువ ఉన్నటువంటి పార్టీ అని, ఉత్తరాదికి రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ అని బీజేపీ పార్టీ ఒక నానుడు ఉంది. అయితే నిజంగా చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ మిగతా పార్టీలో చాలా తక్కువగా ఉంటుంది. ఏ వ్యక్తి కూడా తన యొక్క అభిప్రాయాలు స్వేచ్ఛగా వెలిబుచ్చేటువంటి అవకాశము కాంగ్రెస్ పార్టీలో ఉంది. అది స్వేచ్ఛ. అదేవిధంగా సామాజిక న్యాయం అన్నారు, ఇది పెద్ద సబ్జెక్టు. సామాజిక న్యాయములు అంటే ఎట్లా మనకు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు కొన్ని సీట్లు ఉంటాయి, వాళ్ళకు జనాభా ప్రతిభ, వాళ్ళ సీట్లు పోను మిగతా ఈ యొక్క చట్టసభల్లో కూడా మరి నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు సరైన ప్రాధాన్యత ఇచ్చి ఏ విధంగా సామాజిక న్యాయం అంటుర్రో మరి బీసీలకు కూడా చట్టసభల్లో మరి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే అలాంటి దృక్పథం ఉన్నటువంటి మనిషే మా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు. మరి ఆ విధంగా చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చూసినటువంటి విషయమే, రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయిన తర్వాత చాలామంది అనుకున్నారు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్స్ అందరూ వ్యతిరేకిస్తారు, మరి వాళ్ళు ఎవరందరూ సహకరించరు అనేటువంటి ఒక టాక్ నడిచింది. కానీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్ని భేషజాలు పక్కన పెట్టి సీనియర్స్ నాయకుల ఇంటికి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళను మరి సహకారం ఇవ్వండి, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొద్దామని అందరి సహకారము కోసం ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళడం జరిగింది. అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు ఒక సింగిల్ ఫోకస్, ఒక సొంత నిర్ణయాలు తీసుకుంటాడని ఒక దానిని మరిపించే విధంగా ఈరోజు అందరినీ సమన్వయం చేసుకొని కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి మీకు తెలిసినటువంటి ఈ మధ్యలో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అనేక కార్యక్రమాలు అంటే ఈ మధ్యలో మరి కేంద్ర ప్రభుత్వము మరి డీజిల్ కానీ, తర్వాత గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచినటువంటి దానికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమం, ఎడ్ల బండి కార్యక్రమం కానీ సైకిల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అది సక్సెస్ఫుల్ అయినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాము. నిన్న రాజ్భవన్ కార్యక్రమం, రాజ్భవన్లో కూడా మరి ఒక రకంగా మనం ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదని ఒక అనుమానం వేస్తుంది. మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము మన పోలీస్ కమిషనర్ గారికి మరి వాళ్ళకు పర్మిషన్ అడిగితే ఇంతవరకు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అంటే మరి ఈ విధంగా ప్రజాస్వామ్యములో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క స్వేచ్ఛను, తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత అదేవిధంగా సమావేశాలు పెట్టుకున్నటువంటి అవకాశం ఉంది, ధర్నాలు చేసే అవకాశం ఉంది, ర్యాలీలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మేము శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తామని మరి పోలీస్ కమిషనర్ గారికి పెట్టుకుంటే మరి మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఈ విధంగా పర్మిషన్ ఇవ్వకపోతే ఆ రోజు తెలంగాణ వచ్చేదాన్ని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో మరి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్న ఆ రోజు మరి అనుమతులు ఇచ్చారు. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు ఒక నియంత పద్ధతిలో పోతూ మరి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఆ పద్ధతులు పాటించకుండా పోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి అదేవిధంగా ర్యాలీగా శాంతియుతంగా పోతున్నటువంటి సందర్భంలో మరి మా నాయకుని రేవంత్ రెడ్డి గారు కానీ ఇతర సీనియర్ నాయకులందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఒక రకంగా ఏమవుతుందంటే ప్రజలలో ఈ యొక్క నియంత పోకడ తెలియజేస్తుంది. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక పద్ధతులు. ఈ పద్ధతులు విడనాడాలి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి సీట్ అంటే ఏదో ఒక కాదు, ఇది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి సీటు. కాబట్టి
ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతిపక్షాలను కూడా ప్రతి ఒక్కరిని గౌరవించేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ రోజు నేను బీసీ యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షుని ఉన్నప్పుడు ఆ రోజు పర్మిషన్ అడిగితే ముఖ్యమంత్రి గారు కలిసేటువంటి అవకాశం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డిని కలిశాను, రాజశేఖర్ రెడ్డిని కలిశాను. కానీ ఎన్నో సందర్భాల్లో ఒక బీసీ నాయకునిగా అతనికి మేము మరి అపాయింట్మెంట్ అడిగితే ఇంతవరకు కూడా అపాయింట్మెంట్ లేదు. అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంది? ఒక సామాన్యమైనటువంటి పౌరుడు, ఒక వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కలిసేటువంటి అవకాశం ఉంది. ఇదే ప్రజాస్వామ్యం. కానీ అవన్నీ కూడా తుంగలో దొక్కుతూ ఈరోజు మరి కేసీఆర్ గారు ఒక నియంత పద్ధతిలో పోతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా, బడుగు బలహీన వర్గాలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా, యువకులు, అన్ని వర్గాల వాళ్ళు. ఎందుకంటే తెలంగాణ కోసం అన్ని వర్గాలు కొట్లాడు. కేసీఆర్ కొట్లాడితేనే తెలంగాణ రాలేదు. కాకపోతే ఆయన మెయిన్ స్ట్రీమ్లో ఉన్నాడు, ముందున్నాడు. కానీ చాలామంది 1200 పై చిలుకు విద్యార్థులు ఆ రోజు ఆత్మ బలిదానం చేసుకున్నారు. అంటే ఎందుకోసము? మాకు తెలంగాణ వస్తే సమైక్య రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు వస్తలేవు కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాల కోసము ఆ రోజు విద్యార్థులు, ఎంతోమంది యువకులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీసు, అన్ని వర్గాలు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఆ రోజు మేడం సోనియా గాంధీ గారు చెలించి, ఆమె యొక్క తల్లి చెలించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఆ తెలంగాణ ఇవ్వడం వల్ల వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓకే ప్రస్తుతం అంటే బీసీల సామాజిక న్యాయం గురించి మీరు ఇప్పుడు మాట్లాడారు. ఓకే, బీజేపీ బ్రాహ్మణవాదం నుంచి ఉత్తర భారతదేశం నుంచి వచ్చింది అంటున్నారు. టీఆర్ఎస్లు కూడా ఈ అగ్రవర్ణాల వాళ్ళే ఆధిపత్యం, రాజ్యాధికారం చెలాయిస్తున్నారు. ప్రస్తుతం మన కాంగ్రెస్లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, రోషయ్య గారు ఉన్నారు, ప్రజెంట్ ఇప్పుడు టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు. ఇలాంటి కాంగ్రెస్ కూడా అగ్రవర్ణాల వాళ్ళే పాలించిన విధంగా కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మీరు బీసీ సామాజిక న్యాయం కోసం పోరాడుతారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల ఎన్నికలలో వస్తే ఒక బీసీ నాయకుడిని సీఎం చేసే అవకాశం ఉంటుందా కాంగ్రెస్ పార్టీలో? 100%. ఎందుకంటే మీరు చూడండి, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా దామోదరం సంజీవయ్య గారిని, ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే, అదేవిధంగా మిగతా పార్టీలు ఇప్పుడు మన దగ్గర వచ్చినటువంటి టీఆర్ఎస్ కానీ, మిగతా తెలుగుదేశం కానీ, ఏ పార్టీ కూడా ముఖ్యమంత్రి సీట్ ఇవ్వలేదు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈరోజు వెనుకబడ్డ వర్గాలు వాళ్ళందరూ కూడా, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా, ప్రత్యేకించి వెనుకబడ్డ వర్గాలు బీసీలు ఏమంటారు, ఇంతవరకు మా 56-53% ఉన్నటువంటి మేము ఇంతవంతరం ముఖ్యమంత్రి సీటుకు చేరుకోలేకపోయాం. కేవలం ఓట్లేసే యంత్రాలుగా మిగిలిపోయినటువంటి ఒక బాధ ఉన్నది. అయితే ఆ బాధ తీర్చేటువంటి ఏకైక పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత దామోదరం సంజీవ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా మిగతా పార్టీలో ఇంతవరకు ఎవరు కూడా ముఖ్యమంత్రి చేయలేదు. కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నటువంటి పార్టీ. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు. రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మేడం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం పాటించి బీసీలకు కూడా ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మదియాస్ గౌడ్ గారు ఉన్నారు. మరి అదేవిధంగా మన దామోదరం రాజనరసింహ గారు ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి మిగతా కోమటిరెడ్డి చాలామంది ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా సమైక్యంగా పనిచేయాలి. పనిచేసిన తర్వాత మరి ఆ రోజు మరి మేడం సోనియా గాంధీ గారు ఎవరికి ఇచ్చినా కూడా మరి సహకరించేటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే 100% కాంగ్రెస్ పార్టీ వల్లనే సామాజిక న్యాయం జరుగుతుందని మేము చెప్తున్నాం. అంటే బడుగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని అంటున్నారు. హుజరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి తర్వాత ఆ వివాదం తర్వాత ప్రస్తుతం నెక్స్ట్ బీసీ క్యాండిడేట్ని నిలబెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు మా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత పొన్నం ప్రభాకర్ గారిని తీసుకురావాలన్న ఆలోచన ఉంది. పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ కోసం చాలా కొట్లాడు, మీ అందరు కూడా తెలిసినటువంటి విషయమే. ఆయన తెలంగాణ కోసం పార్లమెంట్లోనే మరి ఆ రోజు లగడపాటి రాజగోపాల్ గారు అదే పెప్పర్ స్ప్రే చల్లితే కంట్లో మరి ఏడుసుకు కొట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదేవిధంగా ఒక బీసీ సామాజిక ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్, ఆయనను కూడా తీసుకురావాలని పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నది. అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ఈటెల రాజేందర్ గారిని క్యాండిడేట్గా నిర్ణయించింది, ఓకే, కాదనలేము. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఇంకా డిసైడ్ కాలేదు ఎవరు చేస్తారో. కాంగ్రెస్ పార్టీలో మరి మా అందరు కూడా కూర్చొని, మా కోర్ కమిటీ కూర్చొని, మరి పిసిసి అధ్యక్షులు,
మరి ఇతరత్ర కార్యవర్గం కొత్త కార్యవర్గం కూర్చొని మరి పొన్నం ప్రభాకర్ గారిని కానీ మరి ఇతరత్ర మరి సామాజిక న్యాయం కూడా పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, ఇటీవల నిన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ భవన్లో ఓకే మాజీ శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎల్రమణ గారు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. పార్టీలో చేరిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తాం, మంచి పదవిని కల్పిస్తాం అన్నారు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుంది అంటున్నారా? లేదు కదా, మీరు వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తానని అంటున్నారు టీఆర్ఎస్. మనం చూసాము, ఎన్నో సందర్భాల్లో చూసాము. కేసీఆర్ గారు పార్టీలో చేర్చుకున్నప్పుడు ఉండే ఇంట్రెస్ట్ చేర్చుకున్న తర్వాత ఉండదు. ఈరోజు మరి ఎందుకంటే ఆ రోజు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు పంపించారు. మళ్ళీ అదే సామాజిక వర్గం బీసీల నుంచి కావాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఎల్ రమణ గారిని పార్టీలో చేర్చుకున్నారు. నేను అనుకోవటం లేదు ఎల్ రమణ గారిని క్యాండిడేట్ పెడతారని. ఎందుకంటే కేసీఆర్ గారి నైజం అందరికీ తెలుసు. రాష్ట్రంలో కేవలము తన అవసరాల నిమిత్తము అవసరం ఉన్నప్పుడు ఎవరినైనా చేర్చుకుంటాడు. చేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియనటువంటి పరిస్థితి. మనం ఎంతోమంది పెద్ద నాయకులు చేరారు, తర్వాత ఎక్కడున్నారో మనకు తెలియనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరెవరు చాలామంది చేరారు. ఆ విధంగానే మరి ఎల్ రమణ గారికి మరి అంత సముచితమైన స్థానం ఇస్తారని మరి నేనైతే మాత్రం అనుకోవడం లేదు. మరి ఎందుకు ఆశించిపోయాడో మరి నాకు తెలియదు. ఎందుకంటే మనకు తెలుసు తెలుగుదేశం పార్టీ అనేది నిజంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ బడుగులు ఎక్కువగా రాజకీయ చైతన్యమైనవి. ఆయన ఒక రకంగా చెప్పాలంటే సామాజిక న్యాయము 100% చేసినటువంటి ఎన్టీ రామారావు గారు. కానీ కేసీఆర్ గారు మరి ఆ విధంగా నాకైతే నమ్మకం లేదు. రాజ్యాధికారంలో వాటా ఇస్తారనేటువంటి నమ్మకం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్న నేపథ్యంలో సామాజిక న్యాయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. నెక్స్ట్ అలాగే బీసీ మంత్రులు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకి ఇయ్యలేదు, మరి ఇప్పుడు చేరిన మనకు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. చూడండి, ఇంతకుముందే చెప్పాను నేను, మా జనాభా ప్రాతిపదికన అంటే 53% ఉన్నటువంటి యొక్క బీసీలు వాళ్లకు ఇచ్చినటువంటి మంత్రి పదవులు చూసుకుంటే 1% కూడా లేదు. మీరు తెలుగు టీఆర్ఎస్ పార్టీలో తీసుకుందాం. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సామాజిక వర్గం అనేది 0.5 కూడా ఉండదు. మీ అందరు కూడా తెలుసు. ఆయన చెప్పడం లేదు. 0.5 ఉన్నటువంటి యొక్క సామాజిక వర్గానికి 4 మంత్రి పదవులు ఇచ్చారు. ఇదెంతవరకు న్యాయం నేను అడుగుతున్నాను. ఈ బీసీలు ఏదో శ్రీనివాస్ గౌడ్ అనేది ఒక వ్యక్తికి, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్, మా జనాభా ప్రాతిపదికన చూసుకుంటే మాకు 6 ఉన్నటువంటి క్యాబినెట్లో ఒక 10 మంది మాకు కావాలి. కానీ ఇచ్చాడా? ఇవ్వడు. తర్వాత ముఖ్యమంత్రి సీట్ ఇస్తాడా? మాకు ఇవ్వడు. ఇవన్నీ టీఆర్ఎస్ పార్టీలో తర్వాత స్థానిక పార్టీలో రీజనల్ పార్టీలో సాధ్యం కాదు. ఓన్లీ పాసిబుల్ అనేది కాంగ్రెస్ పార్టీలో అవుతుంది. ఖచ్చితంగా సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో ఉందంటున్నారు. అవును. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కేంద్రంలో మోడీ హయాంలో 27 మంది బీసీ మంత్రులను ఈ మధ్యన క్యాబినెట్ విస్తరణలో తీసుకున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఒక విషయం చెప్పనా, మోడీ గారికి ఎలక్షన్స్ రాగానే బీసీలు గుర్తుకొస్తారు, సామాజిక న్యాయం గుర్తుకొస్తారు. వాళ్ళు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయిన తర్వాత ఎంతమంది బీసీలకు ఇచ్చారు? మీరు చూడండి, లిస్ట్ తీయండి. కేవలం ఈరోజు 4 రాష్ట్రాల ఎన్నికలను ఉన్నదనే ఉద్దేశంతో ఈరోజు దాదాపుగా ఒక 17% ఏమో బీసీలకు మరి మంత్రి పదవులు ఇచ్చారు. అది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే, కానీ నిజమైనటువంటి చిత్తశుద్ధి మోడీ గారు కూడా లేదు. కేవలం మోడీ గారి యొక్క కాదు, మోడీ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే, కానీ అక్కడ ఆడించేది ఆర్ఎస్ఎస్. కాబట్టి ఇదంతా ఒక రకమైనటువంటి భ్రమ. 100% బీజేపీ తోటి సామాజిక న్యాయం జరగదు. కేవలం ఓట్ల కోసం సీట్ల కోసం ఆడుతున్నటువంటి నాటకం తప్పితే ఏది కాదు. 4 రాష్ట్రాల ఎన్నికల ఉద్దేశంతో మరి ఈ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక చివరిగా ప్రశ్న, బీసీలకు సామాజిక న్యాయం, రాజ్యాధికారం కావాలి. బీసీ అధికార ప్రతినిధిగా మీరున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ అధిష్టానానికి బీసీల తరపున మీరు ఏం కోరుకుంటున్నారు? నేను నూతనంగా ఎన్నికైనటువంటి మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాను. ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు కూడా మీ అందరు కూడా తెలిసినటువంటి ఒక అట్టడుగు స్థానం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అతనికి అన్నీ తెలుసు రాజకీయ పరిస్థితులు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం అనేది ఒక ఎజెండా పెట్టారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయము అనేటువంటి ఒక ఎజెండా తీసుకున్నారు. కాబట్టి
100% మా కొత్త అధ్యక్షులు మరి బీసీలకు మరి పార్టీ పదవులే కాకుండా రేపు వచ్చేటువంటి యొక్క చట్టసభల్లో కూడా 100% వాళ్ళకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన కాకుండా కనీసం వాళ్ళకు ఎక్కువ సీట్లు మిగతా పార్టీల కంటే ఎక్కువ సీట్లు ఇచ్చేటువంటి అవకాశం మన రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. ఎందుకంటే ఆ దృక్పథం ఉన్నటువంటి యువకుడు కాబట్టి అతనికి అన్ని కష్టాలు తెలుసు కాబట్టి ఈ రాజకీయ చైతన్యం తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేస్తారు. 100% వచ్చే 2023లో 100% తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి పార్టీ అధికారంలో వచ్చేటువంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ 100% జరుగుతుంది. ఓకే, ఇది బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి విషయంలో బీసీ సాధికారత కోసం, బీసీ సామాజిక న్యాయం కోసం, బడుగుల కోసం ఓరుగంటి వెంకటేష్ గౌడ్ గారు ఈరోజు మనతో ఈ చర్చలో పాల్గొన్నారు. ఎట్టకేలకు టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో రాబోయే ఎన్నికల్లో సీఎంగా బీసీ నాయకుడిని ఎన్నుకునే విధంగా ఆలోచన కూడా అధిష్టానం చేస్తుందని తెలుస్తుంది. థ్యాంక్ యూ.